నువ్వు జనం చావు మీద వ్యాపారం చేసినంత కాలం నీ చెల్లికి పెళ్లి కాదు. గోకుడు వారి వీధికి అని చెప్పి శ్మశానానికి తీసుకొచ్చావు. అటు చూడండి. హలో, ఆ వీధిలో ఈ పెళ్లిళ్ళ సీజన్ లో కాలిన 8వ శవం అది. కొత్త పద్ధతి అందరికీ అర్థమైంది కదూ. అగ్గి పెట్టే, గుగ్గి పెట్టే, కోడి, కొంగ, పీచు, ఫిరంగి, ఫిట్టు. లక్కీ పర్సన్ కి రింగిస్తాను, సెల్ మోగినాడు వచ్చి రుబ్బేయాలి. గఫూరు సెల్ ఇవ్వమ్మా. అది రాంగ్ నంబర్ అయి ఉంటదిరా. ఇది కరెక్ట్ నంబరే. కంగ్రాట్స్ బ్రదర్. థాంక్స్ రా. రే కంగ్రాట్స్. థాంక్యూ. సూపర్. ఏయ్ నాకు అవకాశం వచ్చింది. తిరగా. బాలమని పప్పు. హలో, లుక్ నా మీద కాదు, రోల్ మీద ఉండాలి. బాలమని చెల్పి రా. బాలమని సెల్ఫీ ప్లీజ్. ఇక చాలు, వెళ్ళు. ఇదిగో రౌండ్ నెంబర్ 3, రెడీగా ఉండండి. నాదరింగైంది. ఆగండి. ఏంటి, నువ్వు కూడా నెంబర్ రాసావా? నీకు ఇది పోయే కాలం. అంటే ఇంతకు ముందు ఈ కుర్రాలు రాకముందు హాయిగా తృప్తిగా ఈ రోల్ నేనే రూపాయని, ఈ కుర్రాలు వచ్చాక చిచ్చి, నీ వల్ల నా పరువు పోయింది. ఇక్కడ చూసిన 10 మంది ఏమనుకుంటారు? సొంత మొగుడిని కూడా పప్పు రుబ్బలేదు అంటే ఇప్పుడు ఏమంటావు? నీ పిండి రుబ్బొద్దంటావా? ఇలాంటి కక్కుర్తి పనులు మానేమంటాను. పోన్లేండి, ఏదో సర్దా పడుతున్నాడు పాపం. నీకంత సరదాగా ఉంటే బాత్రూమ్ లో నా బట్టలున్నాయి, వెళ్ళి ఉతికే. పప్పు రుబ్బకుండా నన్ను ఎవరు ఆపలేరు. గఫూ, ఏంటి ఊరికే రెచ్చిపోతున్నావు? నా సంగతి తెలిసి కూడా ఎదిరిస్తావా? చూస్తున్నా. అది అదరా దారికి. గఫూరు, పదరా, మొహం కడుకొని లోపలికి రా. తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం, ఉదయరాగం హృదయగానం. తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం. ఏ బాబు, ఇక్కడ దగ్గరలో సెల్ ఫోన్ రీఛార్జ్ ఏమైనా దొరుకుతుందా? అక్కడ ఎదురుగా చిల్లర షాప్ ఉంది, అక్కడ దొరుకుతాయి. బాబు, అదే కంఠం, అదే జోరు, అదే ఎత్తు. కొంపదీసి నువ్వు జిగురు కృష్ణమూర్తి కొడుకు కాదు కదా? కొంపదీయడం ఎందుకు? సాక్షాత్తు జిగురు కృష్ణమూర్తి కొడుకునే నేను. ఓరి నువ్వా? జిగురు కృష్ణమూర్తి కొడుకువా నువ్వు? మా నాయనే ఎంత ఎదిగిపోయావురా నువ్వు. పుణ్యం కొద్దీ పురుషుడు, ప్రాప్తం కొద్దీ బిడ్డలు అన్నారు. నాకు అదృష్టం లేకుండా పోయింది. ఇంతకీ నీ పేరేంటి నాయనా? జిగురు శంకరం. పెట్టాడా? నేను చెప్పిన పేరే పెట్టాడు నీకు. లేకపోతే నీ పేరు నీలకంఠం అయ్యుండేది. ఇందులో పెద్ద తేడా ఏముందో?
ఇంతకీ మీరెవరో చెప్పలేదు. నా గురించి నేను చెప్పుకోవడం చిన్నతనం అవుతుంది. ఆ. మీ నాన్న జిగురు కృష్ణమూర్తిని అడుగు, నేనెవరో చెప్తారు. ఉంటాను నాయనా, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆంటీ 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 కనీసం మీ పేరైనా చెప్పండి. నా పేరు ఉదయరాగం. ఉదయరాగమా? వింతగా ఉందా? ఆ, ఉదయ్ భాను విన్నాను, ఉదయ లక్ష్మి విన్నాను. ఈ ఉదయరాగం ఏంటో? మీ నాన్నని అడుగు, అన్నీ తెలుస్తాయి. ఉదయరాగం హృదయగానం మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం నా జిగిరి కృష్ణమూర్తి, నీకు షుగర్ బీపీ లాంటి రోగాలే ఉన్నాయనుకున్నాను. నీకు ఇలాంటి రాగాలు కూడా ఉన్నాయన్నమాట. చెప్తా నీ పని. ఒరే బావా, ఈ ఫోటోలో నేను బాలమని సిలక గోరింకల్లా లేవా? మోయపై అద్దంలో చూసుకున్నావా? పావు రంపించుకోలా ఉన్నావు. నాచుడు చిరంజీవి శ్రీదేవి లాగా ఎంత హే, ఎక్కడికి వెళ్ళారా? టైం ఎంత? 6:30. అరగంట ముందు రోజు ఇటీవల ఎక్కడ ఉంటామా? ఓ రుబ్బింగ్ బాలమనా? మాకు లక్కీ డ్రాలో ఈ రోజు బంపర్ ఆఫర్ తగిలింది. లాటరీనా? అవునరా, సెల్ఫీ విత్ బాలామణి. నా చూడు జ్యోతిలక్ష్మి ఆచరణ వయసులో లేవా? నువ్వు ఎవరు మూసుకోరా? నా చూడరా, చిరంజీవి శ్రీదేవిలకి ఎంత అందంగా ఉన్నావా? చిరంజీవి శ్రీదేవి. ఏంట్రా మేము హ్యాపీగా వస్తే ఏ రియాక్షన్ లేదు నీలో? ఏం లేదురా, మా నాన్నతో చెల్లి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేశాను. అలా ఎలా ఒప్పుకున్నారా బాబు? ఊరా, మన గురించి చూడలే, ఎవరికి తెలియదురా చెప్పు. రే, ఎవడ్రా ఊరు కొత్తగా ఉన్నట్టున్నాడు? రా, హెల్ప్ చేద్దాం. అలా మనం పుట్టిందే దానికోసం. ఏమైందండి? ఎందుకో సడన్ గా కార్ ఆగిపోయిందండి. మీకు రిపేర్ చేయడం కూడా వచ్చా? లేదండి, ట్రై చేస్తున్నా. మా ఓడి ఎలాంటి విషయాలు ఎక్స్పెక్ట్ ఇరగొట్టి అతను చూపించు. ఓకే, ప్లీజ్ ప్లీజ్. కమాన్. మీరు ఒకసారి కార్ స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. మన చేతులు కూడా పెట్టేస్తే పోలా. స్టార్ట్ అవ్వట్లేదు. ఆ చేతలే ఉండు. ఇది అన్నమాట ప్రాబ్లం. ఇప్పుడు స్టార్ట్ చేయండి. సూపర్ రా నువ్వు. అవునరా బావా. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిక్స్ స్వెట్. నో థ్యాంక్స్. మీరు ఏ ఊరు వెళ్ళాలి? అచ్చిగట్ల పాలెం వెళ్ళాలి. కానీ నాకు అమెరికాలో కారు నడపవచ్చు బాస్. ఇక్కడ ఈ రోడ్ల మీద చాలా కష్టంగా ఉంది బాసు. నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. మీరు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి అంతే కదా? అవునండి. ఇదిగోండి, మీరు ఈ బ్యాగ్ పట్టుకొని ముందు కూర్చోండి. 5 నిమిషాలు మీ ఇంటి దగ్గర దింపేస్తాను. మీరేం భయపడకండి. మా శంకరం ఏ మానవ స్టీమర్ తప్ప నేల మీద నడిచే బండ్లన్నీ నడిపేస్తాడు. మీరు వెళ్ళి కూర్చోండి అంతే. రారా చెట్లు. వడకరా ఏమండే, అమెరికాలో పుస్తకాలు చేసుకున్నారా అండి? అక్కడ గోదావరి లేదండి. అమెరికా ప్రెసిడెంట్ పుతిన్ మీరు ఎప్పుడైనా కలిసారా? అమెరికా ప్రెసిడెంట్ పుతిన్ కాదండి, ఒబామా. ఆయన్ని నేను ఎప్పుడు కలవలేదు. ఏమండే, అమెరికాలో ఆవకాయ దొరుకుతుందా అండి? అప్పడాలు కూడా దొరుకుతాయండి. అరిటాకులు దొరకవు కదా? అబ్బా, గోంగూర కూడా దొరుకుతుంది. ఏమండి, మీ మొహాన్ని అద్దంలో చూసుకుంటారా లేకపోతే రోడ్ల మీద చూసుకుంటారా? రోడ్ల మీద ఏంటి అంటే అమెరికా రోడ్లు అద్దంలో మెరుస్తాయంటారు కదా, అందుకని. ఈ హాస్యానికి థ్యాంక్స్. అవును, ఇప్పుడు మీరు ఇండియా ఎందుకు వచ్చారు? పండుగలు కూడా ఏం లేవే. మీ దగ్గర దాయడం ఎందుకండి? మంచి అమ్మాయిని చూసి పెళ్లి ఆడడానికి వచ్చాను. ఏ అమెరికాలో అమ్మాయిలు లేరా? అది కాదండి, ముగ్గులు పెట్టేవాళ్ళు, తులసి కొట్టకు పూజ చేసేవాళ్ళు, అచ్చమైన అరిసెలు చేసి పెట్టేవాళ్ళు ఉండరు కదా, అందుకని. అబ్బో, సాంప్రదాయంగా అమ్మాయి కావాలన్నమాట. ఎస్. ఓకే. కంగ్రాట్స్ సార్. దేనికండి? నిజంగా మీకోసమే పుట్టిందేమో. సీత లాంటి ఒక అమ్మాయి మా ఊర్లో ఉంది సార్. రియల్లీ? ముగ్గులు, పిండి వంటలు, పూజలు అదరు కొట్టేస్తుంది. రేయ్, చెప్పండి మన ప్రియాంక గురించి. గుణవతి, రూపవతి, శీలవతి ఇలా ముగ్గురిని మిక్సీలేసి హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే ఆవిడ సార్. అవునా? అలాగే ఒక సీత, సావిత్రి, అనసూయ, రేష్మి, సుమ, ఝాన్సీ కూడా ఇవిడే. పురాణాల్లో వాళ్ళు వీక్ అండి, ఏమనుకోకండి. దేవుడి మీదొట్టు
అమ్మాయి మాత్రం లక్షణంగా ఉంటుంది. అబ్బా ఊరించడం ఎందుకండి, ఫోటో చూపించొచ్చుగా. అలాగే ఇప్పుడే చూపిస్తాను. చూపిస్తాను. ఇదిగోండి, తిను నా చెల్లి ప్రియాంక. మా పేరెంట్స్ తో మాట్లాడతాను, రేపు మా ఇంటికి వచ్చేయండి సార్. చాలా థ్యాంక్స్ బావా. బావా ఏదో అనాలనిపించింది, మీరేమనుకోకండి. మా ఇల్లు ఎదురే, ఎదురుగాని రండి. పద. వద్దండి, గతికితే అతకదంటారు. ఓకే, రేపు వస్తారు కదా. ఓకే అలాగే. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ బాయ్. బాయ్. బావా ఎత్తకపోతే ఖాళీ తేగలం అంటే ఇదే కదా. నిజంగానే తగిలిందిరా. పదండి. ఏం చేస్తున్నా? గోంగూరాకులు పీకుతున్నా. పీకడం వింటే ఒలుస్తున్నానని మర్యాదగా చెప్పచ్చుగా. మా పుట్టింట్లో అలాగే అంటారు. మీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లే, అయినా మీ పుట్టింటోళ్ళకి పీకడం తప్ప ఇంకేం వచ్చు. అదే ఈ ఫోటో చూసి నీ అభిప్రాయం చెప్పు. ఎలా ఉన్నాడు? ఏంటి, ఈ మెల్ల కన్నుడికిచ్చి మన అమ్మాయికి పెళ్లి చేస్తారా? ఓసి పిచ్చిదేనా, కన్ను ఒక్కటేనే మెల్ల, మిగతా పాటలన్నీ అద్భుతం. నాకు నచ్చలేదు. నచ్చాల్సింది నీకు కాదు, చేసుకునేది అమ్మాయి, అమ్మాయికి నచ్చాలి. అబ్బా, వీడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్రాబ్లమ్సా? ఆ ఏంటయ్యి? వాడు మన అమ్మాయిని చూడబోయి నన్ను చూస్తాను. అప్పం చూస్తే పర్వాలేదులేవే. అబ్బో, మీ అంత బ్రాడ్మైండ్ అందరికీ ఉండద్దు. వాడు నన్ను చూడకుండా పక్కింటి దాన్ని చూస్తే గొడవలు అవుతాయండి. అది కరెక్టే. ఓ పని చేద్దాం. ఏంటి? నల్ల కళ్ళద్దాలు పెడితే మహేష్ బాబు శ్రీమంతుడిలోలా ఉంటాడు. పోతే కళ్ళు చిదంబరంలా ఉంటాడా? ఓసి పిచ్చి మొహమా, వాడికి శ్రీకాకుళంలో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉన్నాయే. అవన్నీ లేకపోయినా పర్వాలేదండి. చీపుర్లు అమ్ముకునే వాడైనా సరే చూడటానికి సూపర్ గా ఉండాలి. ఏంటమ్మా చీపుర్లు అంటున్నావు? ఒరేయ్, నీ చెల్లాయికి నేను సంబంధం చూశాను రా. ఏది చీపుర్లు అమ్ముకునేవన్నా? ముందు ఫోటో చూసి మాట్లాడు. దరిద్రం. ఒరేయ్, 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 ఏంటో నీ పొగరు? నానా, రాతలు రాజ్యాలు వెళ్తుంటే చేతులు గాడదలు గాడమంటే ఇదే. అమ్మా, గుప్పుడు పంచదార తెచ్చి నాన్నోరు తీపి చేసేమ్మా. ఒరేయ్, ఒరేయ్, గుప్పుడంటే 200 గ్రాములు రా. కిలో పంచదార 38 రూపాయలు, అక్కర్లేదు. కర్మ. నానా, ఇంతవరకు చింతపండు పప్పు ఉప్పే అమ్ముకున్నావు, ఇక్కడి నుంచి బంగారం అమ్ముకుంటావు. బజార్లంటే తిరిగి బఠానీలు అమ్ముకోపోతే చాలు. ఏంటి అమెరికా వెళ్ళినా చిల్లర కొట్టు పెట్టుకుంటావా? ఏంట్రా అమెరికా అంటావు, బంగారం అంటావు, అసలు ఏం చెప్తున్నావో అర్థమయ్యేటట్టు చెప్పు. అవునమ్మా, నా చెల్లెలు నక్కతోక తొక్కింది. ఆహా, నేను ఇంతవరకు కుక్కతో కూడా తొక్కలేదురా. నా చెల్లెలు అమెరికాకు కోడలు కాబోతుంది. అమెరికాకి కోడలా? నాకు తెలిసి అమెరికా అధ్యక్షులందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయే. అమెరికాలో ఉన్న తెలుగు వాడితో పెళ్లి కాబోతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? చిల్లిగా ఒక కట్నం లేకుండా అమెరికా సంబంధం తీసుకొచ్చా. నీ గాలి వార్తలు నేను నమ్మరా. అది కాదే, కిరాణా కొట్టుడికి అమెరికా సంబంధం ఏంటి చెప్పు. నానా, రాసి పెట్టింటే తోటలో పిల్ల కూడా కోటలో రాని అవుతుంది. ఏ జ్యోతిష్యుడిని కలిసి వస్తున్నావా? పెళ్లి కొడుకుతోనే మాట్లాడొస్తున్నాను. వాడంత ఖచ్చితంగా చెప్తుంటే విన్నంటారేంటండి? ఎక్కడో కొడుతుంది. ఈడి విషయంలో నన్ను నేనే నమ్మని తెలుసా? నానా, నన్ను ఒక వైపే చూసావు, ఇంకొక వైపు చూడాలంటే దాన్ని పెళ్లి చేశాక చూడు. ఇంకా ఆలోచిస్తారేంటండి? వాడంత మంచి శుభవార్త చెప్తుంటేను. మొన్నండి, ముందు నేను వెళ్ళి పంచదార తీసుకురా. అక్కర్లేదు, నువ్వు తీసుకోబాక, అంత రిస్క్. నేను వెళ్ళి పట్టుకొస్తా పంచదార. అమ్మా, నా చెల్లి ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుని పుట్టిందమ్మా. సరే సరే, నోరు తెరు. ఎరా, పంచదార ఉప్పగా లేదా? పంచదార నీ కొట్లోది కదా నానా, పంచదారకి ఉప్పుకి పెద్ద తేడా లేదు కదా. వచ్చా పట్టుకోమ్మా. నీకెందుకు శ్రమ, నేను తీస్తానుగా. చూడు, ఈ గది గురించి కాని లోపల ఏం జరుగుతుందో అని కాని
తెలుసుకోవాలని చూడకు, దెబ్బైపోతావు. ఆ మొగుడు పిల్లల మధ్య ఈ రహస్యం ఏంటమ్మా? కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు, చూస్తూ కూర్చోవాలంతే. నేను తలుపు కొట్టినప్పుడు మాత్రమే తాళం తీయాలి. అలాగే. దాన్ని ఇవ్వు. తాళం వేసుకో. ఈ గదిలో అసలు ఏం జరుగుతుంది? సంవత్సరాల కొద్దీ అస్సలు అర్థం కావట్లేదే. ఈ రోజు ఎట్లాగైనా తెలుసుకోవాలి. కొంపది చంద్రముఖి 2ఆ? వెనక నుంచి ఎలాంటి ప్రశ్న ఇంటర్వ్యూ లేదండి. మెల్లిగా మాట్లాడు. ఇప్పుడు అయినా ప్రతిరోజు ఈ టెన్షన్ ఏంటండి బాబు మీకు? చచ్చిపోతున్నారా? పెళ్ళ ఇంతకాలం అయిందా? ఆ గదిలో నా రహస్యం అంటే ఇప్పటివరకు అర్థం కావట్లేదు. అయినా పద్మనాభ స్వామి టెంపుల్ లాగా ఇంత మిస్టరీగా ఉందేటండి బాబు? అసలు ఈ బాలమైన శాంతి పెద్ద రహస్యం రా. అయినా అన్ని క్లోజ్ చేసి ఉన్నాయండి, ఇంకెవడొస్తారండి లోనకే? కొంప తీసి ఆత్మలు కానీ రావట్లేదు కదా? నిజమే రోయ్, దాన్ని చూస్తే ఆత్మలు కూడా టెంప్ట్ అవుతాయి. అయితే ఇంకండి లోన్ నుంచి ఏమైనా స్వరంగా ఉందంటారా? అట్లాంటిదేం లేదురా, ఇల్లు కట్టబడిచి నాకు తెలుసు. అలాంటిదేం లేదు. పెళ్ళాక ఆ గదిని బ్లాక్ చేసేసిందిరా. అండి లేడీస్ మొగుడు చెప్పి ఒంటరిగా క్లబ్కి వెళ్ళి తెల్లారదామని ఇంటికి వచ్చినా తట్టుకోగలరు గాని ఇలాంటి సస్పెండ్ తట్టుకోలేడండి. నా బతుకు అరేబియన్ నైట్స్ అయిపోయిందిరా. పోనీ సీసీ కెమెరా పెడదామన్నా ఏ కన్నం దొరకట్లా. దాని వ్యవహారంతో ఇంత రాటి తెలిపాను రా. ఈ గదిలో ఏమో జరుగుతుందని చెప్పి ఓపెన్ గా చెప్పేస్తే ఇది అని చెప్తే నేనేమన్నా అనుకుంటారా? అదే అయినా మీ కోఆపరేషన్ ఎవరికి అర్థం కావట్లేదండి. పిల్లి కళ్ళు మూసులు పాలు తాగేద్దండి, కానీ లోకం కళ్ళు మూయలేదుగా. ఏదో ఒక రోజు ఈ రహస్యం కనిపెడతాను, అంతవరకు నా బతుకు నరకమేరా. తాళం తీస్తున్నావా లేదా? ఇదిగో. ఏంటి ఆలస్యం? తీస్తున్నానే, ఒక్క నిమిషం అయిపోయింది, వచ్చేసింది. తొందరగా. అమ్మయ్య. ఇదిగో. అవును, నువ్వు ఒక్కడివే అవు, నేను ఒక్కడే కబా వస్తున్నాను. ఇంకెవడా ఉన్నట్టు వాసన వస్తే అడిగాను. ఈ సంగతి ఇంకెవరికన్నా తెలిసిందనుకో, పెసరట్లు ఉప్మా వేసి మడత పెట్టేస్తావు, నాకు తెలుసుగా. అంతేకాదు పార్సిల్ కట్టి ప్లాస్టిక్ కవర్లో వేసేస్తా. అర్థమైందా? దా. అరే బాలా అయ్యా, అందరికి ఉప్మాలు కాబట్టి పెట్టించానండి. ఒక్కొక్కడు 2 సార్లు తింటున్నారు. కావాలంటే 3ఓసారి కూడా పెట్టించు, మాట రాకూడదు. ఏంటి అడావుడేంటి? అమ్మాయి పెళ్ళా? వీడొకడు పెళ్లి కాదు, ఇవాళ మా అమ్మాయి పరీక్షా ఫలితాలు. రెండో పెళ్ళోడా? తప్పే ఉంది, ఆస్తుంటే చాలు. సత్తనం, ఇవాళ మా అమ్మాయి పరీక్షా ఫలితాలు. ఏంటి పెళ్లి కొడుక్కి పోలియో కూడా ఉందా? రే బాణం, వీడికి అర్థమయ్యేలా చెప్పరా. చెప్పు. అసలు నువ్వెందుకు వచ్చావరా ఇక్కడికి? ఏంటి మీ ఆవిడ లేచిపోయిందా? ఎల్రా బాబు, మా పని ఉంది. ఏంటి వరబీజం ఆపరేషన్ చేయించుకున్నావా? పోరా బాబు, నీ ఎంటకో నమస్కారం. ఏంటి ఇలా విసుక్కుంటాడు వీడు? వీడికి ఎంత గట్టిగా చెప్పినా వినపడదు. ఎంతకి మీరు దేనికొచ్చారు? ఓం శతకమార్కులు రావాలాయ నమః. ఓం శతకమార్కులు రావాలాయ నమః. ఏంటి పంతులు గారు, ఏం చేస్తున్నారు? నీకు 100% మార్కులు రావాలని తీర్థం చల్లుతున్నానమ్మా. ఇది ల్యాప్టాప్, వాటర్ పడితే పాడైపోతుంది. భలేదానివే, మొన్న సెలిఫోన్ కి పంచామృతాలతో అభిషేకం చేయించానమ్మా. అది వాటర్ ప్రూఫ్ అయి ఉంటుంది. ఒక పని చేయండి, మీరు పెరట్లోకి వెళ్ళి అక్కడ చింత చెట్టు ఉంది కదా, అక్కడికి వెళ్ళి మంత్రాలు చదవండి. దేనికమ్మా? చింతకాయలు రాలుతాయని. అలాగేనమ్మా. ఓం శతకమార్కులాయ నమః. ఓం శతకమార్కులాయ నమః. ఓం శతకమార్కులాయ నమః. రిజల్ట్స్ వచ్చే టైం అయింది, శుభవార్త చెప్పాలి. డాడీ, ఏంటిది? ఎందుకింత హడావుడు చేస్తున్నారు? 10 మంది నవ్వుతారు. చూడమ్మా, మన వంశంలో మొదటిసారి గొప్పగా డిగ్రీ చదివింది నువ్వే కాదనకమ్మా. అవునండి అమ్మాయి గారు, మీకు ఏ ర్యాంక్ రావాలండి? ఫస్ట్ ర్యాంక్ వద్దా? అంటే ఒకటిగా ఎక్కువ కదండి. రేయ్, ఎయ్యేంట్రా, మా బుజ్జమ్మకి 20 ర్యాంక్ వస్తుంది. ఇంత హడావుడు చేస్తున్నారు, ఫెయిల్ అయితే? పెళ్ళైనా పడిగానండి. రేయ్,
మా బుజ్జమ్మ గారి పెయిలైందనుకో గుండు గీయించేస్తాను. మీకు నెత్తి మీద బొచ్చు ఎక్కడ ఉందండి? అయినా మీకు గుండె అంత బాగోదండి. నాకు కాదురా నీకు. ఓం శతకమార్. అమ్మాయి గారు ఎన్ని మంత్రాలు చదివినా చింతకాయలు రావటం లేదు. మనుషులు గారు అమ్మాయి దగ్గర మంత్రాలు చదవకుండా చింతకాయలు పోలేటయ్యా. నాకేం తెలుసండి, అమ్మాయి గారిని అడగండి. సైలెంట్. ఓం శతక మార్కులాయ నమ. 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 ఓం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ అంటే ఫెయిల్ అయిపోయినట్టేనండి. రే అమ్మాయి యారా కొలబడుతుందిరా ఏమా. 20,000 ర్యాంక్ వచ్చింది డాడీ. 20,000? 20,000 ర్యాంకా? నేను ముందే చెప్పరా? నా బంగారు పట్ట, నా బంగారు పట్ట. నా ఇంటి తల్లి, నా ఇంటి అవును వీళ్ళంతా ఎక్కడ తెచ్చారు? ఏమ్మా నీ పెళ్ళంటగా? నమస్తే బాబాయ్. బాధపడకమ్మా. చూడమ్మా, రెండో పెళ్ళోడైతే ఏంటి, వాడికి అన్ని అవయవాలు ఉంటే చాలు. ఏమంటున్నారు బాబాయ్? నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మాయి, పోలియోకి సంసారానికి అసలు సంబంధమే లేదు. వాడు ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు. ఓరి నా సౌండ్ ఇంజనీరు, నీతో సత్యనారా బాబు. శుభలేఖలు లేకుండా మీ నాన్న నీ పెళ్లి చేస్తుంటేనే అర్థమైంది ఇదేదో అమాంబాపతని. ఒరే అమ్మాయి గారి పెళ్లి కాదు, నీ తద్దినం. మా ఆవిడ ఎప్పుడో చచ్చిపోయింది. ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసురా. ఎప్పుడు చెప్తావా అని చూస్తున్నాం. మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఉంది. ఏంటి? మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? రే బాణం, అయ్యా. అడిగి పిల్లని చూపించు. ఒరే, రారా, నీకు చూపిస్తాను రారా. వెళ్ళొస్తానమ్మా. నేను చెప్పేది వీళ్ళకి అర్థం కాదు. వెళ్ళి అడి పెళ్లికి మాత్రం చదవండి. ఏంటి డాడీ? ఏంటో రేయ్, అందరు సైలెంట్ గా ఉండాలి, డీసెంట్ గా బిహేవ్ మా చేయండి. డీసెంట్ ఏంటో నువ్వే చూస్తావుగా. అయ్యా నమస్కారం. నమస్తే. మా వాళ్ళు తమిళియన్సా ఏమిటి? లేదు డాడీ, పక్కా తెలుగు వాళ్ళు సాంప్రదాయం కోసం పంచెలు కట్టుంటారు అంతే డాడీ. అయ్యో, ఏం వినయం, ఏం విధేయత. అవును డాడీ, పెళ్లి కూతురు అన్నయ్య శంకర్ ఇతనే డాడీ. అనుకున్నా, చాలా పద్ధతిగా ఉన్నాడు. ఈయన చూస్తుందా నన్ను చూస్తుందా? రేయ్, ఇప్పుడు మనం వెంకయ్య నాయుడు గారు అంత పెద్ద మనుషులమ్మా. ప్లీజ్ అన్నా. హాయ్, నేను కార్తీక్ చెల్లెల్ని. నా పేరు గీతిక. సంతోషం. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఇంతకీ ఏం చదువుకుంటున్నావు? బీటెక్. ఏంటక్క? బీటెక్. ఎందుకంత ఎక్కువ? కంట్రోల్. మరో విధంగా అనుకోకండమ్మా, మనమంతా తెలుగు వాళ్ళం. మన సంస్కృతి ఎంతో గొప్పది. ఇలాంటి సందర్భంలోనైనా లంగా ఓని వేసుకుంటే లక్షణంగా ఉంటుంది కదమ్మా. ఓ సారీ, ఆ. ఇప్పుడే మార్చుకుని వస్తాను. మీరన్నట్టుగానే అచ్చు తెలుగు అమ్మాయిలో వస్తాను. రండి. లంగా ఓనిలో ఇలుపలే సెక్సీగా ఉన్నారా మావా. కంట్రోల్. చెప్పండి అయ్యా. మా అబ్బాయి అమెరికాలో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నాడు. నెలకి జీతం 3 లక్షలకు పైనే. ఏమాత్రం కట్నం ఇద్దాం అనుకుంటున్నారు ఏమిటి? వీడి దగ్గర డబ్బు ఎక్కడ? కట్నమా? ఊరికే అన్నాను లేవయ్యా, కంగారు పడకండి. మేము అలాంటి వాళ్ళం కాదు. అమ్మాయి నిలువెత్తు బంగారుపు బొమ్మ అని మా వాడు చెప్పాడు. మీ పద్ధతులు నచ్చాయి. అమ్మాయి కట్టుబట్టలతో మా ఇంటికి వచ్చినా సంతోషమే. ప్రేమ ఆప్యాయతలు కొలువైన ఇంత గొప్పింటికి నా చెల్లెలు కోడలుగా రావడం తన అదృష్టమండి. నీకు పెళ్ళైందా బాబు? చెల్లె పెళ్లి కాకుండా అన్నయ్య పెళ్లి చేసుకోవడం స్వార్థం కదండి, అందుకే చేసుకోలేదు. తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం. పద అలా బాత్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడు. బాత్రూమ్ కా? రేయ్, ఎవడైనా క్యాంటీన్ రమ్మంటాడు, లేకపోతే వరండాలో మాట్లాడదామంటాడు. నువ్వేంట్రా? అయితే క్యాంటీన్కి వెళ్తాం పద. చి, చి, చి.